హాయ్ వర్స్ మంచి హెచ్ఎండిఏ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారా? అది ఎక్కడో కాదండి, షాద్నా టౌన్లోనే ఉంటుంది మన ప్రాజెక్టు. టోటల్ ఇది 18 ఎకరాస్ ప్రాజెక్ట్ అండి. ఫేజ్ 1లో అయితే మనం 5 ఎకరాస్ని మనం డెవలప్మెంట్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే నేను బెంగళూరు హైవే మీద ఉన్నానండి. ఇది వచ్చేసి NH44. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ నేషనల్ హైవే అండి. ఈ హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో, అంటే 500 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇదైతే మనకి ప్రజెంట్ దూస్కల్ సర్కిల్ అంటారండి దీన్ని. ఈ సర్కిల్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మన ప్రాజెక్ట్ ఉంటుంది. సో మన ప్రాజెక్ట్లో కూడా ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నాము, ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తాము ఒకసారి వెళ్ళి చూసుకుందాం పదండి. సో చూస్తారా కదండి, ఇదే అండి మన వెంచర్. అయితే జస్ట్ బెంగళూరు హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉందని చెప్పాను కదా, ఇదే అండి మన వెంచర్. టోటల్ ఇది 18 ఎకరాస్ ప్రాజెక్ట్ అండి. హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. సో ఫేజ్ 1లో అయితే మనం 5 ఎకరాస్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా, చుట్టూ మనకైతే రెసిడెన్షియల్ హౌసెస్ అయితే చుట్టూ ఉన్నాయండి. ఈ రెసిడెన్షియల్ హౌసెస్ మధ్యలో అయితే మన ప్రాజెక్ట్ అయితే మనం తీసుకొచ్చాము. ఆల్రెడీ ఈ వెంచర్ని మనకి ఇన్వెస్ట్మెంట్ స్టేజ్లో ఉందండి. సో మీరు అనుకున్నవచ్చు ఈ వెంచర్ని అయితే వీళ్ళు డెవలప్మెంట్ చేస్తారా లేదా అని. ఆల్రెడీ షాద్నా టౌన్లోనే మనకు ఒక ప్రీవియస్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఒకసారి అయితే మీకు స్క్రీన్ పైన చూపిస్తాను మన కంప్లీటెడ్ ప్రాజెక్ట్ని. చూశారు కదండి మన ప్రీవియస్ ప్రాజెక్ట్ని. సో ఇందులో అయితే ఎలాంటి డెవలప్మెంట్ చేసామో అంతకంటే మంచి ఎమ్యూనిటీస్తోనైతే మనం ఈ వెంచర్ని కూడా మనం డెవలప్మెంట్ చేస్తున్నామండి. సో ఇంకా ఈ వెంచర్ గురించి ఫర్దర్గా డీటెయిల్స్ కోసం కానివ్వండి, ఈ వెంచర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో మన వెంచర్ సరౌండింగ్స్ మనకి ఒక్కసారి చూసుకున్నట్టయితే బెంగళూరు హైవే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. షాద్నా రైల్వే స్టేషన్ కూడా జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే బస్ స్టాప్ కూడా జస్ట్ మనకి 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. షాద్నగర్లో కూడా మనకి స్కూల్స్ పరంగా కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి. చూస్తున్నాం బీఈడీ కాలేజ్ కూడా మన వెంచర్ బిసైడ్లోనే ఉంటుందండి. ఈ వెంచర్ గురించి తెలుసుకోవాలన్నా, ఈ వెంచర్ని విజిట్ చేయాలనుకున్నట్టయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఫ్రీ సైట్ విజిట్ కూడా నేను ఏర్పాటు చేయగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.